బైబిల్లో ఉందా అయ్యగారే చెప్తున్నారా? ఒకవేళ పూలు గాజులు ఎన్ని పెట్టుకోమన్నారు బైబిల్లో ఉందా అయ్యగారే చెప్తున్నారా? వీటన్నిటి పట్ల భారతదేశం పొందితే పరలోక రాజ్యం ఎంత మాత్రం వెళ్ళరో ఈ విషయాన్ని గమనించండి. చాలా మంది అంటారు కదా, టికెట్ కొన్నవా అంటారు. టికెట్ మాత్రమే ఆమె పొంది ఆమె బస్సు ఎక్కడానికి సిద్ధంగా లేదు. ఎందుకని? ఆమె అన్ని కూడా సిద్ధపరచుకోవాలా, ఊరికి వెళ్ళడానికి ఆమె సిద్ధపరచుకోవాలా. ఆమె ఇక్కడే ఉండాలనుకుంటుంది, ఇంకా పని పెట్టుకుంది, చాలా రకాలు పెట్టుకుంది. భారతదేశం అనే టికెట్ మాత్రమే కొంది, బస్సు రాని వచ్చింది, ఎక్కలే. అలాంటిది అనమాట. భారతదేశం కన్నా రక్షణ గొప్పది. ఒక వ్యక్తి తన హృదయంలో రామ 6:23 ఏమందంటే, దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ అననుకోని పరిస్థితుల మధ్యలో, అందరుగా అననుకోని పరిస్థితుల మధ్యలో యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, ఆయన హృదయం విశ్వసిస్తున్నారని నమ్మిన వాళ్ళు ఒకవేళ అరుదైన పరిస్థితుల మధ్యలో భారతదేశం పొందలేకపోయినా వాళ్ళకి పరలోకం ఉంటుంది. అర్థం చేస్తారు, వాళ్ళకి పరలోకం ఉంటుంది. మరి భారతదేశం తీసుకొని లోకానుసారంగా జీవించి లోకానుసారమైన బ్రతుకు బలలో చేసి ప్రతి వారం కూడా నువ్వు ఒకవేళ చెయ్యి వేసినా, నువ్వు భారతదేశం తీసుకున్నా కూడా నీకు పరలోక రాజ్యానికి అర్హత ఏమాత్రం కూడా చెప్పాలి, అర్హత ఏమాత్రం కూడా ఉండదు.